భీష్మ, ఇంకో 56 దినాల్లో సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు, అంటే మకర రాశిలోకి వస్తాడు. అప్పుడు నువ్వు శరీరాన్ని విడిచిపెట్టు, నీ ఇష్ట ప్రకారమే ఇక జన్మ లేకుండా ఉండు. నీకు తెలుసు నీ జన్మ వృత్తాంతము, నువ్వు వసువులలో ఒకడివి. అదిగో పైన వసువులు నీకోసం, అంటే మిగిలిన వసువులు నీ కోసము పుష్పక విమానంలో అంతరిక్షంలో తిరుగుతున్నారు. నువ్వు ఎప్పుడు శరీరాన్ని వదిలిపెట్టి వాళ్ళ దగ్గరికి వస్తావని చూస్తున్నారు. అంత గొప్పవాడివయ్యా నువ్వు అని చెప్పేసి ఇంకా ఇలా అంటాడు భీష్ముడు. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం వచ్చింది కదా, ఇంకో 56 దినాల్లో సూర్యుడు ఉత్తరాయణంలోకి వస్తాడని ఇక్కడ కృష్ణుడు అన్నాడు. అయితే భీష్ముడు అంపశయ్య మీద ఎన్ని రోజులు ఉన్నాడు అంటే, ఆ తిథులు ఆ గడియలు లెక్క పెట్టి పండితులు 58 అంటారు. ఇక్కడ 56 అంటే అదొకటి 57 అన్నాడు కృష్ణుడు. సో 57 58 అంటే పండితులు ఆ తిథులు ఆ లెక్కలు వాటిలోకి మనం వెళ్ళడం ఎందుకు, 58 అయితే 58 అనుకోండి, 57 అయితే 57 అనుకోండి. సో మొత్తానికి అంపశయ్య మీద ఇంకా ఉండాల్సింది చెప్పాడు. సో అమావాస్య రోజు యుద్ధం స్టార్ట్ అయితే మరి భీష్ముడు పడిపోయిన దగ్గర నుంచి మళ్ళీ మకర రాశిలోకి వెళ్ళేసరికి ఈ తిథులు ఈ లెక్కలన్నీ కూడా వాళ్ళ దాని ప్రకారం పండితులు చెప్పే దాంట్లో కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నాయి. మనకు వ్యాస మహాభారతం ప్రకారం 58 రోజులుగా ఉంది. సో అది మీ ఇష్ట ప్రకారం చూసుకోండి. మనకు అంటే ఎక్కడ దాని నుంచి మనం ఏం నేర్చుకుంటాం అనేది ముఖ్యం, కానీ తిథులు అంటే అంత పర్టికులర్ సంఖ్య ఎందుకు, ఒకవేళ మీకు కావాలంటే చూసుకోండి. భీష్ముడు అంపశయ్యకి సంబంధించి అయితే 58 రోజులు ఉంది అని చెప్పేసి నేను తెలుసుకున్న దానికి సంబంధించి ఉంది. సో ఇప్పుడు కృష్ణుడు ఇలా చెప్పాడు కదా, చెప్పేసి ఇంకొక మాట అంటాడు. ఏమంటాడంటే, నీతో అంటే నీలాంటి మహాజ్ఞాని ఇంకొకరు లేరు, దేవతలు సైతం నువ్వు ఏం చెప్తావా అని ఎదురు చూస్తుంటారు, అంతటి జ్ఞానవంతుడివి నువ్వు. ఒకవేళ నువ్వు శరీరాన్ని వదిలితే నీతో పాటే ఈ జ్ఞానం అంతా కూడా పోతుంది. 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు, 4 వేదాలు, సంసారం, సన్యాసం, సంఖ్యాయోగం, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, ఇవన్నీ కూడా నీ అంత గొప్పగా తెలిసిన వాడెవడూ లేడు. కాబట్టి నువ్వు ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పు, ముఖ్యంగా అని చెప్పేసి ధర్మరాజుని చూపిస్తూ, చూడు ఇతడు తన వాళ్ళను చంపుకున్నటువంటి బాధ దుఃఖంలో ఉన్న జ్ఞానాన్ని కూడా పోగొట్టుకున్నాడు, మొత్తం వైరాగ్యంలో ఉన్నాడు ఇతనికి ఇప్పుడు ధర్మ మార్గాన్ని సూచించాల్సినటువంటి బాధ్యత నీదే అని చెప్పేసి ధర్మరాజును ముందుకు తీసుకొచ్చి నిల్చోబెట్టి ఇక ఇతనికి ధర్మబోధ చేయి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు ఏం చెప్తావా అని వినడానికి సిద్ధంగా ఉన్నారు, పైన దేవతలు సైతం నువ్వేం చెప్తావా అని చూస్తున్నారు అని చెప్పేసి శ్రీకృష్ణుడు అంటాడు. అనగానే భీష్ముడు ఇలా అంటాడు, అయ్యా బ్రహ్మదేవుడు కూడా నీ ముందు నోరు విప్పలేడు, బ్రహ్మానికి నువ్వే అధిపతివి, నీ మాటల్లోనే అంతా ఉంది, నీ సన్నిధిలోనే అంతా ఉంది. అంటే ఒక గురువు ముందు శిష్యుడు మాట్లాడడం సమంజసమేనా, నువ్వుండగా నేను చెప్పడం ఏంటి, అయినా విషాగ్ని